అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ ఫైలింగ్ సంబంధించి 16 ముఖ్యమైనటువంటి విషయాలు మనం చూద్దాం. మనం ఈ ఫైలింగ్ చేసే ముందు ఈ విషయాలు ఖచ్చితంగా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. దీనికి సంబంధించిన సమాచారం మనం వీడియో చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి జీతాలు, పెన్షన్లు, డిఏ, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియజేయండి. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. మొదటగా మనం సరైన ఐటీఆర్ ఫామ్ని ఎంపిక చేసుకోవాలి. ఐటీఆర్ ఫామ్ 1, ఫామ్ 4 ఈ 2 ఫామ్స్లో మనకి ఏదైతే మనకు వర్తిస్తుందో దాన్ని మొదటగా నిర్ధారించుకోవాలి. అలాగే ప్రొఫైల్ వివరాలని అప్డేట్ చేసుకోవాలి. ఈ మొబైల్ నెంబర్ కానీ, ఈమెయిల్ ఐడి కానీ అవి సరిగా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. అలాగే చిరునామా అప్డేట్, ప్రస్తుత చిరునామా, తాత్కాలిక చిరునామా మరి సరిగా ఉన్నాయా లేదో ఒకసారి చెక్ చేసుకొని అవసరమైతే ఆధార్ ఓటీపీ ద్వారా మార్చుకోవచ్చు. దీనికి అవసరమైనటువంటి డాక్యుమెంట్లు కూడా మనం రెడీగా చేసుకోవాలి. అవి ఫామ్ 16, ఏఐఎస్, 26AS, అలాగే హౌస్ ట్యాక్స్ సంబంధించినటువంటి అది కో ఓనర్, పాన్, ఆధారు ఇవన్నీ కూడా మనము ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనము ముందుగానే సిద్ధం చేసి ఉంచుకోవాలి. తర్వాత మనం హౌస్ ప్రాపర్టీ సంబంధించిన వివరాలు, హౌస్ ట్యాక్స్ రిసిప్ట్స్లో ఉన్నటువంటి పూర్తి చిరునామా మరియు రెవెన్యూ వార్డు వివరాలన్నీ కూడా మనం తెలుసుకొని ఉండాలి. అలాగే టీసీఎస్ వివరాలు, మనం ఏదైనా వాహనం మనం తీసుకొని ఉంటే ఆ వాహనానికి సంబంధించి మనం ట్యాక్స్ అనేది టీసీఎస్ పే చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి మనకి ఎగ్జామ్స్ అనేది వస్తుంది. దాన్ని మనం ఈ ఫైలింగ్ చేసేటప్పుడు అప్లై చేసుకుంటాం. అది దానికి సంబంధించి ఏ సంవత్సరం అనేది మనం కరెక్ట్గా ఎంపిక చేసుకోవాలి. అలాగే బ్యాంక్ ఇంట్రెస్ట్ మనకి ఏఈఎస్ ద్వారా బ్యాంకు వడ్డీ ఆదాయాన్ని తప్పనిసరిగా మనం దాంట్లో యాడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎన్పిఎస్, ఏటీసీసీ, D2లో ఎవరికైనా ఎగ్జామ్స్ ఉన్నట్లయితే ఎంప్లాయీస్ కంట్రిబ్యూషన్ను ఈ గ్రాస్ ఇన్కంలో కలిపి డిడక్షన్ని తీసుకోవాలి. ఇవి 4 పాయింట్స్. అలాగే పిహెచ్ అలవెన్స్ అనేది మనకి న్యూ ట్యాక్స్ డిజైన్లో ఈ పిహెచ్ అలవెన్స్ ప్రత్యేక మినహాయింపు అయితే లేదు, ఇది ట్యాక్సిబుల్ ఇన్కమ్గానే చూపించబడుతుంది. అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ మే నుంచి మార్చి మధ్య రిటైర్ అయినట్లయితే శాలరీ మరియు పెన్షన్ 2 కలిపి చూపించాలి. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే అన్ని రిటైర్మెంట్ బెనిఫిట్స్ వివరాలన్నీ చూపించి సెక్షన్ 10 కింద లభించే ఎగ్జామ్స్ అన్ని తప్పనిసరిగా అక్కడ మనం క్లెయిమ్ చేసుకోవాలి. అలాగే మ్యాజినల్ రిలీఫ్ అనేది మనకి 12,75,000 పైన వరకు వస్తుంది. వారికి ఎక్కడ ఏదో వస్తుంది అనేది ఒకసారి చెక్ చేసుకొని దాని ప్రకారం మనము ఈ ఫైలింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం ఇప్పుడు దాకా చెప్పినటువంటి వివరాలన్నీ కూడా చెక్ చేసుకుంటేనే ఇంకా మరొక ముఖ్యమైనటువంటి 4 అంశాలు మనం ఇంకా పరిశీలించవలసి ఉంటుంది. అవి మనకి బ్యాంక్ ఇంట్రెస్ట్ ప్రభావం, బ్యాంక్ వడ్డీ ఆదాయం పెరిగితే మార్జినల్ రిలీఫ్ తగ్గే అవకాశం ఉంది, ట్యాక్స్ ఎక్కువ పడే అవకాశం ఉంది. అలాగే లీగల్ హెయిర్ ఫెయిల్, ఎవరైతే మరణించిన వారికి ట్యాక్స్ పే చేస్తారో రీఫండ్ పొందాలంటే వారికి లీగల్ హెయిర్ ద్వారా ఎవరైతే ఫైలింగ్ చేస్తారో వాళ్ళు మాత్రమే చేయాలి, వారికి మాత్రమే ఈ రీఫండ్ అనేది రావడం జరుగుతుంది. బ్యాంక్ అకౌంట్ రీవాలిడేషన్, ఇది బ్రాంచ్ మారితే మనకి అకౌంట్ దాని వివరాలను మారుతాయి, దాన్ని రీవాలిడేట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ట్యాక్స్ డ్యూ, బకాయిలు ట్యాక్స్ ఏమైనా ఉన్నట్లయితే ముందుగానే చెల్లించినట్లయితే మనకి ఈ ఫైలింగ్ సమయంలో ఈ ఎర్రర్ రాకుండా మనకి ఉంటుంది. ఈజీగా మనకి ఈ ప్రాసెస్ అనేది తొందరగా కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి. ఒకసారి మళ్ళీ ఫైనల్గా మనం ఏం చెక్ చేసుకోవాలి ఒకసారి చూసినట్లయితే పర్సనల్ డీటెయిల్స్ చెక్ చేసుకోవాలి, అలాగే ఇన్కమ్ డీటెయిల్స్ చెక్ చేసుకోవాలి, అలాగే డిడక్షన్స్ చెక్ చేసుకోవాలి, ట్యాక్స్ పెయిడ్ డీటెయిల్స్, అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనం ఒకసారి చెక్ చేసుకొని సబ్మిట్ చేసే ముందు మనం సబ్మిట్ చేసిన అన్నీ కూడా మనం ఎంటర్ చేసినవన్నీ కూడా రైట్ ఉన్నాయా లేదా రాంగ్ అనేది ఒకసారి అంతా చేసుకోవాలి. సరైన సమాచారం, సరైన ఫైలింగ్ మనకి ప్రశాంతమైన రీఫండ్ అనేది రావడం జరుగుతుంది. మనము ఫైల్ ఎర్లీ, ఫైల్ కరెక్ట్లీ అండ్ అవాయిడ్ స్ట్రెస్ మనం తొందరగా చేసినట్లయితే, అలాగే ఎర్లీగా చేసుకొని అలాగే మనం కరెక్ట్గా చేసినట్లయితే స్ట్రెస్ లేకుండా ఉంటుంది. దానికి సంబంధించి రీఫండ్ కూడా మనకి కరెక్ట్గా జమ అయ్యే అవకాశం ఉంటుంది.